ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టినటువంటి ముదిరాజు సింహం మన బీసీ సింహం. ఆ సింహాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగచాటున దొడ్డిదారిన కాల్చి చంపినటువంటి దుర్మార్గులు ఎవరయ్యా? వాళ్ళంటే ఎర్ర సత్యం అన్న ఆశయాన్ని నెరవేరుస్తారని ఇప్పుడు మళ్ళా ఎర్ర సత్యం అన్నని బుల్లెట్లతో కాల్చి చంపినటువంటి వ్యక్తులు ఎర్ర సత్యం అన్న ఆశయాలు నెరవేరుస్తామని వచ్చింది మళ్ళా. ఇలా నేను చెప్పదలుచుకున్నా నా బీసీ సోదరులకు నా సోదరులకు అక్కడికి అందరికీ అక్కడ డీకే అర్ణ గారు ఎన్ని పార్టీలు మారారు? ఎన్ని పార్టీలు మారింది? 4-5 పార్టీలు మారిందా? ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారారు? ఆయన 3 మారాడు కదా. అక్కడ కృష్ణమోహన్ గారు ఎన్ని పార్టీలు మారారు? అవునా? ఇక్కడ కొడంగల్ కాడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మారాడు? ఆయన శాతమైన కాడికి ఆయన 5-6 మారాడు. అవునా? వీళ్ళందరూ పార్టీలు మారి ఏడికి పోతున్నారు? వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారు? ఏడు అధికారం ఉంటే అడికి వెళ్ళిపోతారు. ఏడు అధికారం ఉంటే ఆడికి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే అధికారం ఉన్న కాడ మాత్రమే వీళ్ళు అన్నం తిని బతకగలుగుతారు. ఇక మన బీసీలు ఏ సంగనే నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటి మారేది వచ్చేదే లేదు. నేను 40 ఏళ్ళైనా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మా పెద్దలు చెప్పాలి ఆయన ఒక ఆయన ఎలాగంటే నేను దచ్చదాకా అదే అంటాడు. వాళ్ళేమో పార్టీలు మారుకుంటా అధికారం ఏడుంటే అలా వాడిపోతా ఉంటే నువ్వు వాళ్ళకి పట్టుకొని ఆ జెండాలు పట్టుకొని అలా పార్టీల జెండాలు పట్టుకొని భుజాలని కాయలు కాసేటట్టు తిరుగుకుంటా మనం మరి ఇన్ని పార్టీలు మారేకపోయాయి కదా. రేపు పొద్దుగల ఈ పాలమూరు జిల్లాలో బీసీ ఉద్యమం ఉప్పినలాగా లేవగానే వచ్చి మళ్ళా ఈడికి కూడా వస్తాడు. ఈడికి కూడా వచ్చి మేము కాలేదు అయితే మేము బీసీలో పెడతారు మళ్ళా అంటారు రేపు పొద్దుగల. అందుకే మా దర్వాజాలు బంద్ అయిపోయినాయి. బీసీలు అంతా ఒక దిక్కు, పిడికెల మందిరని మీరు ఒక దిక్కుగా. ఈ పాలమూరులో ఇది బీసీ చైతన్య రాజకీయ చైతన్య సదస్సు కాదు, ఇది రెడ్లకు మనకు విడాకుల సదస్సు. ఇది వాళ్ళకు మనకు విడాకులు. ఇవాళ విడాకులు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ సోపతి మాకొద్దు. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఏం చేసినాయా? ఈడ కూర్చున్నటువంటి మా బీసీల తలలకు ఒక్కొక్క తలకాయకు 4 లక్షల అప్పు తయారు చేసి పెట్టారు. కుక్కకు పెద్దలు ఇస్తే పుణ్యబల పెట్టట్టుగా మనము పరిపాలన చేయరాబోయని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇలా మన బీసీ బిడ్డ, మన గవర్నర్ బిడ్డ, మన ముదిరాజు బిడ్డ, మన ఎంబీసీ బిడ్డలు ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టి ఇలా చేత కాదు పరిపాలన. మన పొలం కౌలుకి ఇస్తాం ఎవరికన్నా, మనం బారికాడ జీతగాని పెట్టుకుంటాం. వారికి పని చక్కగా రానప్పుడు ఏం చేస్తాం? నువ్వు దానిపోరా మేము ఏమవుతుపో అని చెప్పి ఇంకో జీతగాని పెట్టుకుంటాం. అవునా? మరి వీళ్ళు జీతగాలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కౌలుకి ఇచ్చినాం కదా. కౌలుకిస్తే బారికాడున్న నాగలు అమ్ముకొచ్చుకుంటారు, బారికాడున్న గడ్డలు అమ్ముకొచ్చుకుంటారు, బారికాడున్నటువంటి కూరగాయలన్నీ దొంగతనంగా అమ్ముకొచ్చుకుంటారు. అమ్ముకు
తాకట్టు పెట్టి వచ్చింది. ఇవాళ అమ్మలెక్కలు చాలా ఎంత విచిత్రమైన మాట అంటే మనల్లంట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు. కోటీశ్వరులంట. కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి? బీసీలకు కదా పంచాల్సింది. అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట. ముద్రా లోన్లు వస్తాయి తల్లి. ముద్రా లోన్లలో మొత్తం 2,000 కోట్ల రూపాయల లోన్లు వచ్చారు మొన్న. 2,000 కోట్ల లోన్లు వస్తే 1,400 కోట్లు ఈ 2 ఏళ్ల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యాన్ని. 1,400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మన పేదలకు మన బీసీ వాళ్ళకు చాలా తక్కువ దొరికింది. 162% ఉన్న మనకేమో 400 కోట్లు, 107 లేనటువంటి వాళ్లకు 1,400 కోట్లట. ఎవరిని కోటీశ్వరులను చేస్తావు? 70 ఏళ్ల సంధివే డైలాగులు, 70 ఏళ్ల సంధివే డైలాగులు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు, నేను నల్లమల నుంచి వచ్చిన అంటాడు. నల్లమలలో చెట్టు సేవ పుట్ట పురుగు అన్ని తెలుసు నాకు అంటాడు. ఆ టన్నెల్లో ఇచ్చిపోయినాడు 14 రోజులే మన జాడలేదు ఇదివరకు. 70 ఏళ్ల సంధి మనని పైకి తీసుకొస్తా చెప్పినప్పుడు 14 రోజుల సంధి శవాలను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాడు. ఇది ఈయన పర్ఫార్మెన్స్. మీరే కదా ఏమట్టింది? 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాలలో 9 మీరే కృషి చేసుకొని కూర్చుంటుంది. ఈ పార్టీల టికెట్ రాకపోతే అటు జంప్ అవుతాడు, అటు రాకపోతే అటు జంప్ అవుతాడు, ఇటు రాకపోతే ఇటు జంప్ అవుతాడు. ఈ పార్టీలు మారటం వీళ్ళు మనకు చెప్తా ఉంటారు, మనమంతా బీసీలంతా పార్టీలు మారొద్దు, మీరు అట్లనే ఉండాలండి. నేను చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులారా, ఎక్కడ అవకాశం నిలిపోతూ ఉండాలి, వదిలిపెట్టకూడదు. జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి. తీర్మానం వలన ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటారు. ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి. మీరు 9 గెలిచారు కదా, 9 మంది రెడ్లు కదా. ఇదే పాలమూరు నేను చెప్తా ఉన్నా, 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టు. మీరు ఇక చూద్దాం, ఒక్కడి గెలిచి చూపెట్టు. ఈ పాలమూరు నుంచి ఈ 14 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 2 పోతాయి. అచ్చంపేట, అలంపూర్ ఈ 2 పోతే ఇక 12 మిగులుతాయి. ఈ 12లలో 12 నియోజకవర్గాల్లో 10 మంది మీరే ఉన్నారు కదా, మీరు కాపాడుకోండి. దాన్ని చూద్దాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై నేను రాష్ట్రం అంతా తిరిగి బీసీల చైతన్యవంతం చేసి బీసీ ప్రజల మన కొంపలు అంటుకుంటున్నాయి. 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 2 అన్నదమ్ములు ఉంటే సగం తీసుకుంటామా లేదా? సగం. మరి 100కి 60 మంది ఉన్న మనకేమో 9,000 కోట్లట. 160 మంది ఉన్నోడికి 100కి 6 లేనోడు 60,000 కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మీ ఓట్లు మీరేసుకోరు నాయన, మాకొద్దు. అందుకే తీర్మానం ఒకటే మాట చెప్పిండు, నాకు రెడ్డిల ఓటు వద్దు. మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పులు చూద్దాం. మీరు బీసీలలో నాయకులు ఆడున్నారే అంటారు. వీళ్ళు కాదా? ఒక్కసారి లేవు, ఒక్కసారి లేవు. వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో? వీళ్ళు కాదా నాయకులు? చూపిస్తారా మీ దాంట్లోకి ఇట్లా 10 మందిని? మా పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ దానికి 30 మంది ఉన్నారు. ఇంకా మిగులుతారు మంది, ఇంతమంది ఉన్నారు. ఈయన ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే? ఏ రోజు అయ్యేది? ఎందుకు కాలే? ఈసారి ఎందుకు గారో చూస్తాం. కూర్చొని పైసలు మాతాల నాయకత్వం లేదు, మా వాళ్ళు పనికిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరు వాళ్ళకి మైకీమని చెప్పిన. ఎందుకంటే అక్క 33% రిజర్వేషన్ వస్తుంది. ఈ 33%లో దాదాపుగా 4 సీట్లు మహిళలకే వస్తాయి.
పాలమూరు జిల్లాలో. ఈ 4 ఇట్లలో 4 నా ముదిరాజు బిడ్డలు నిలబడాలి. నా పద్మశాలి గౌడ గుంటూరు కాపు నా ఎంబీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఆడబిడ్డలు నిలబడాలి. ఈ సీట్లలో వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. పిడికేడు మంది లేని మీరే ఇలా రాష్ట్రం మాది సంపద మాదని తిరుగుతుంటే ఇంతమందిని 2 కోట్ల మందిని భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు చిన్నారెడ్డి వనపర్తి కాడ. ఆ తెలియలేదు, ఆ బుక్లు ఏముంటుందో కూడా తెలియదు ఆయనకు. ఈ తెలుగురాని సన్నాసులంతా ఈ తెలుగు వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అంగబడరాడ. గూడెం మైపాలని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిపెట్టి ఇదే సిన్నారెడ్డి తూడి మేఘారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టించరా? ఈ 2 ఏమనుకున్నా ఏం కాదన్నా కానీ బీసీలు అయితే ఏమన్నదట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలు అంతా కాంగ్రెస్ పార్టీ పండ పెట్టి కసరగక్క దాకా దొక్కింది. అయిపోయాడా? ఆడ ఓడిపోయా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు? ఓ బీసీ అభ్యర్థి టికెట్ ఇచ్చిరు. ఆ బీసీని చూపెట్టి ఇంకో ఓసీని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసారు. ఎందుకన్నా నేను మా భీమాన్ని అడుగుతా ఉన్నా, 70 ఏళ్ల సంధి బీసీ సీఎం అని ఎప్పుడన్నా అన్నదా? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డుకి అనిపించిందా లేదా? అనిపించిందా లేదా? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. అది 100% సత్యం. ఇక జరాలు పెద్దరా, ఇక బీసీలు ఏడ కలిసి ఉంటారయ్యా, ఏడ కూడతారా? ఇక చూడు రేపు ఎట్లా కూడుతారు. పంచనాలు ఇంటికి నిండా కూర్చున్నారు. చూడరేపు ఎంత మంచి కూర్చున్నారు, అంత కలిసి పెంచుకో. ఈ చూస్తే ఇప్పుడు అలాగే నిద్రపట్టది. అమ్మ కలిసిరా, ఈ బీసీలు కలిసిరా, నిద్ర పోరి గైకరా. ఇగో వీళ్ళని కలపొద్దు. మళ్ళా నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతున్నారు నాకు. వీళ్ళని కలుపుడు పని చేసి నీకేం కావాలో చెప్పంటే మాకు ఆ కృషి కావాలన్నాయా అని చెప్పిన. గుడ్డదానికే కొనేస్తారంట మనల్ని, గుడ్డదానికే. ఏ బీసీలే ఉందా 500 రూపాయలు వారైతే అమ్ముడు పోతారు అంటుండు. నీ దమ్ముంటే ఓ 50,000 కోట్లు పెట్టి మళ్ళా నన్ను చూద్దాం. మళ్ళా నా కాలు పెట్టి కూడా కాదు. ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీకు గెలిపెక్కడిది జిఎంఆర్. నేను వచ్చి గెలిపించే కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. పిడికేడు మంది లేని మీరు ఇక్కడి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వేమూరులు ఎంతమంది ఉన్నారు? ఎక్కేనా? ఎక్కడ 5 లక్షలు? 1,02,000. 1,02,000 మంది. ఏడ వార్డు మెంబర్ కూడా గెలవరాలు. వాళ్ళు వేసుకున్నారు కూడా. గట్టిగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ సరిపోవాలి ఓట్లు. వాళ్ళకు మంత్రి పదవి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు ఎంతమంది ఉన్నారు? ఎక్కేనా? 10,50,200 మంది ఉన్నారు. 10,50,200 మంది ఉన్నారు. వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే 2 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. మరి ముదిరాజులు 30 లక్షల వరకు ఉన్న ముదిరాజు బిడ్డలకు మంత్రి లేదా? ముదిరాజుల సొమ్ము ఎవరు తిన్నారు అన్నట్టు? ఇప్పుడు ఎవరు తిన్నారు? వాళ్ళే తిన్నారు కదా. మరి మన రజక బిడ్డ 10 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల కంటే అధిక జనాభా సాకలి రజక బిడ్డలు ఉంది. వాళ్ళు కావద్దా? అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు. ఈ 2 కోట్ల మంది గర్జిస్తే గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు కదా పొద్దుగా.
ఈ 2 కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమి రేషన్ కార్డు ఇస్తామంటే 70 ఏళ్ళ సంది పెడుతున్నా కంట్రోల్ బువ్వ మనకు 70 ఏళ్ళ సంది ఇదే కంట్రోల్ బువ్వ 70 ఏళ్ళ సంది ఇదే మీరు పంది కుర్చీల ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు? ఈసారి మేము మీకు కట్టిస్తాం, మీరు కూర్చొని సపోర్ట్ చేస్తాం. అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. మీకు ఇక్కడ బీసీ జేఏసీ జెండా చూసిరా? ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టామో తెలుసా? ఎరుపు అంటే కార్మికులు, పచ్చదంటే రైతులు. ఈలమే కదా బీసీలు. కార్మికులు కర్షకులే కదా బీసీలు. అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చినాం సోదరులారా. ఇందులో త్యాగం ఉంది, ఇందులో ఆవేశం ఉంది, ఇందులో పచ్చదనం కూడా ఉంది. మేము అన్ని కాల్చిస్తాం. మా తెరువు ఎవరు వచ్చినా, మేమైతే ఎవరి తెరువు ఫస్ట్ మా తెరువు ఎవరు వచ్చినా కూడా చూస్తూ కూర్చోం. మేము ఎలా సత్యం ఉన్న వారసులం, మేము పెళ్లి వారసులం, మేము చాకలి ఐలమ్మ వారసులం, మేము బుడ్డి కొమ్మరయ్య వారసులం, మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం, మేము ఈ భీమన్న వారసులం, మేము పండుగల సాయన వారసులం. మేము ఎలా మా సొమ్ముతో మీరు బతుకుంటా మమ్మల్ని పిచ్చగాలి లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తాం, మీ తాత జాగీరంతా అమ్ముకొచ్చిస్తున్నారు మాకు. మీరేమి ఇవ్వాల్సింది లేదు, మేమే తీసుకుంటాం. నీ పావు షేర్ తీసుకొని పక్కన జరుగు, మిగతా మాదే. నీ పావు షేర్ తీసుకొని పక్కన